ఈరోజే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. అశ్వమేధ యాగం చేసిన ఫలితం అనేది కలుగుతుంది. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజే భీష్ముడు పరమాత్మలో ఐక్యం అయ్యాడు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి అనేక నీతి కథలను చెప్పాడు. ముందు భీష్ముడు చెప్పిన ఒక కథను విందాం. ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండడంతో ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంట పడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అని అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదికి ఓ ఏనుగు దూసుకు వచ్చింది. యథాప్రకారం పులి స్వరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునీశ్వరుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసే అంత శక్తి మరొక జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది. మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పన్నింది. కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరికి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులిగా మార్చినవాడు దాని మనస్సులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకుని గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అంటూ ముగించాడు భీష్మ పితామహుడు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని సంబోధిస్తూ, ఓ ఆదిదేవ, జగదీశ్వర, కృష్ణ, 4 రకాలైన జీవులకు నీవు మూలకారుడివి. సమస్తానికి నీవే సృష్టికర్తవు, పోషకుడవు. మాఘశుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఏకాదశిని పాటించే విధానాన్ని, పరమ మంగళమైన ఆ రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసిందిగా అని అడిగాడు. ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు, రాజోత్తమ ధర్మరాజా, మాఘశుక్లపక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైంది. ఈ ఏకాదశి వ్రతపాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడును ధ్యేయంగా మారడు. రాజా, ముక్తిని ప్రసాదించడంలో, పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు. రాజసింహమా, పూర్వం నేను పద్మపురాణంలో వర్ణించినట్టి ఈ ఏకాదశి వర్ణనను నేను ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు ఒక కథ చెబుతాను, విను.
దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది. అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు. ఇంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు. ఒకసారి ఇంద్రుడు నందనవనంలో 5 కోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సభలో పుష్పదంతుడనే గంధర్వుడు ఉన్నాడు. చిత్రసేనుడనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడకు వచ్చాడు. చిత్రసేనునికి పుష్పవనుడనే పుత్రుడు ఉన్నాడు. అతని పుత్రుడు మలయవానుడు. పుష్పవతి అనే గంధర్వి మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలైంది. పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి, లోపరుచుకోవడానికి నానా భంగిమలతో, చూపులతో ప్రయత్నించింది. ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు, పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలుపెట్టారు. కానీ పరస్పర ఆకర్షణ వలన మలయవానుడు, పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు. తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు. వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు. నృత్యగాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు. కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు. మూర్ఖులు, పాపులు అయిన మీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి. ఆ రీతిగా శపించబడిన మలయవానుడు, పుష్పవతి పిశాచులుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితం గడపడం మొదలుపెట్టారు. దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖం, శోకం కలిగాయి. శాప కారణంగా వారికి సుఖం, నిద్ర కరువయ్యాయి. హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చొని బాధపడసాగారు. అప్పుడు మగదెయ్యం ఆడదెయ్యంతో, ఇంత ఘోరమైన పిశాచ రూపాలు రావడానికి మనమెంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నది. తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి. దెయ్యాల రూపాలలో ఉన్న మలయవనుడు, పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపపడుతూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయింది. ఆకలి దప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏ జీవిని ఆ రోజున చంపలేదు. కందమూలములు గాని జలం గాని వారు తీసుకోలేదు. రాజా, ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక వృక్షం కింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయింది. వణికే చలిలో, తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు. మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగభావనే కలుగలేదు. ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది. వ్రతపాలన ప్రభావంగా మర్నాడే వారు దెయ్యాల రూపం నుండి విముక్తిని పొందారు. పుష్పవతి, మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివందనం చేశారు. అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో, ఎంత అద్భుతం! ఏ పుణ్య ప్రభావం వలన మీకు ఈ దెయ్యాల రూపం పోయింది? ఏ దైవం మీకు నా శాపం నుండి విముక్తిని ప్రసాదించాడు అని అన్నాడు. దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో, దేవదేవుని కరుణ వలన, అతనికి పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రతపాలన వలన మేము శాప విముక్తులము అయ్యాము. కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాను అని అన్నాడు. ఆ మాటలను వినిన దేవేంద్రుడు మలయవానునితో, ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగానే మీరు పవిత్రులయ్యారు. కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు. విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఆదరణీయులు అని అన్నాడు. తరువాత పుష్పావతి, మలయవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు. ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రతపాలన బ్రహ్మహత్య పాతకాన్నైనా పరిహరిస్తుంది. దానం, యజ్ఞం, తీర్థాటనం వలన కలిగే పుణ్యం ఈ వ్రతపాలనచే అప్రయత్నంగానే లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఈ ఏకాదశి మహిమను చదవడం, వినడం ద్వారా మనిషి అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతాడు. కాబట్టి
ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వారికి ఉన్న సమస్యలు అన్నీ పోతాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.